సింపుల్గా మనకు ప్లే స్టోర్కి వెళ్ళి టీజీఎస్ఆర్టీసీ అని మనం టైప్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూపిస్తుంది ఇది యాప్. సింపుల్గా నాలుగు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు చూపిస్తాను ఇది మనం ఎలా వాడాలనేది. ఇక్కడ సింపుల్గా మనకి ఎయిర్పోర్ట్ సర్వీస్, సిటీ సర్వీస్, డిస్ట్రిక్ట్ సర్వీస్ అండ్ బస్ స్టాప్ నియర్ మీ అని ఉంటే ఇక్కడ మనకి ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. దీంట్లో మనకి డిస్ట్రిక్ట్ సర్వీసెస్ చూద్దాం ఒకసారి. డిస్ట్రిక్ట్ సర్వీసెస్కి వెళ్తే మనకి ఇక్కడ వెల్కమ్ టు కరీంనగర్ అనే ఆప్షన్ ఉంది, నేను ఆల్రెడీ సర్చ్ చేశాను. సో సింపుల్గా మీరు ఇక్కడ ఫ్రమ్ టు సర్చ్ చేసుకుని మీకు అయిపోతుంది. ఇక్కడ మనకు సర్వీసెస్ కూడా ఉంచుతుంది, ఇక్కడ మనకి ఏం సర్వీసెస్ కావాలనేది. ఎక్స్ప్రెస్ గరుడ ప్లస్ ఇక్కడ మనకి ఏదైనా ఫిల్టర్స్, ఇక్కడ మనకి ఏ సర్వీసెస్ కావాలో ఆ సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ సర్వీస్ బస్లో చూపిస్తుంది. ఇది మనకి ఫిల్టర్లా యూజ్ అవుతాయి. ఆల్రెడీ రీసెంట్ హిస్టరీ ఉంది కాబట్టి నేను సింపుల్గా మీకు ఇది చూపిస్తాను. మా ఏరియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాల బస్ ఉంది ఇక్కడ మనకు టాప్లో. దీనికి వెళ్దాం. దీనికి వెళ్తే మనకి సర్వీస్ స్టార్టెడ్ ట్రాకింగ్ అనవైలబుల్ ఉంటుంది కదా. సింపుల్గా మనం కొన్ని బస్సెస్కి ఏంటంటే కొన్నిటికి ఇన్స్టాల్ చేసి ఉన్నారు, కొన్నిటికి ఇన్స్టాల్ లేదు, కొన్నిటికి ఫీచర్ అవైలబుల్ ఉంది, కొన్నిటికి లేవు. సో సింపుల్గా ఈ బస్కి వెళ్దాం. ఈ బస్కి వెళ్తే ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు, ఇది మంచిర్యాలలో ఉంది. ఇది కాకుండా ఇంకో బస్ కూడా చూద్దాం. బస్ చూసుకోవచ్చు ఆల్రెడీ లక్ష్మీపేట దాటింది. మనం ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి కరెంట్ లొకేషన్ కూడా చూపిస్తుంది. కాంపల్లి దండపల్లి మంచిర్యాల మనకి ఇక్కడ ఉంది ప్రస్తుతానికి బస్సు. సింపుల్గా మీరు ఈ మనకి ఇక్కడ పైన ఉంది కదా రిఫ్రెష్ బటన్, దీనికి ఇది మనం చేసేస్తే ఆటోమేటిక్గా మనకు లైవ్ లొకేషన్ చూపిస్తుంది బస్సు. చూసుకోవచ్చు మీరు ప్రస్తుతం లొకేషన్ ఇక్కడ ఇది గూడెం దగ్గర ఉంది ఇప్పుడు దండపల్లి. ఇది మన లైవ్ లొకేషన్. ఇది కాకుండా మనకి సిటీ బస్ సర్వీసెస్ కూడా చూసుకోవచ్చు. సిటీ సర్వీస్కి వెళ్తే ఇక్కడ మనకి ఫ్రమ్ టు రూట్ కొట్టినామంటే ఇక్కడ ఫ్రమ్ టు రూట్ సికింద్రాబాద్ అని ఇక్కడ మనకి ఎస్ఆర్ఆర్ పెడుతున్నా. చూసుకోవచ్చు మీరు బస్సెస్. ఇక్కడ టాప్లో ఉప్పల్ బస్ ఉంది కదా, ఉప్పల్ బస్ చూద్దాం మనది ప్రస్తుతానికి ఇక్కడ ఉందనేది. చూసుకోవచ్చు బస్ ఇక్కడ నేను ట్యాప్ చేస్తే మనకి రైతుల బస్ స్టేషన్లో ఉంది, ఇంకా స్టార్ట్ కాలేదు, బస్ స్టాండ్లో ఉంది. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది బస్సు. అండ్ ఇంకోటి చూద్దాం ఉప్పల్ బస్ కూడా చూద్దాం. ఉప్పల్ బస్ ఆల్రెడీ ఇది మనకు ఉప్పల్ బస్ డిపోలో ఉంది. ఇది ఇలా మనం చూసుకోవచ్చు మనకి లైవ్ లొకేషన్ బస్ది.